టు స్పీడ్ న్యూస్. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజ్ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీతో తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఐటీ మంత్రి చేసే పనేంటో కూడా తెలియని వారు తనకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈడీ స్పందించింది. ఆమె పిటిషన్పై తమ వాదనలు వినకుండా ఎటువంటి ముందస్తు ఆదేశాలు జారీ చేయవద్దంటూ ఈడీ కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తీవ్ర ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, ఉడగళ్లతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పొట్టదశలో ఉన్న వరి సహా ఇతర పంటలు, కోసి ఆరబెట్టిన పంటలను ధ్వంసం అవుతుండడంతో ఆరుగాలం కష్టపడ్డ శ్రమ బురదలో పూసిన పన్నీర్ అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. 3ంటికి 3 స్థానాల్లో విజయభూరి మోగించింది. గత రాత్రి వెల్లడైన ఫలితాలతో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ తాజాగా పశ్చిమ రాయలసీమ స్థానాన్ని కూడా చేజిక్కించుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో విద్యార్థిని తోటి విద్యార్థులు మేడపై నుండి కిందికి తోసివేశారు. ముక్తేశ్వరంలో ఉన్న వైబీఎస్ బీఆర్ఎస్ఎం నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పల్లవిని తోటి విద్యార్థులకు తోసివేశారు. మెట్పల్లి పట్టణంలోని ప్రెస్ క్లబ్ మండల సమావేశ మందిరంలో ప్రెస్ క్లబ్ సభ్యులు సమావేశం నిర్వహించారు. టీయూడబ్ల్యూజే, ఐజేయు సంయుక్తంగా సమావేశం నిర్వహించి ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కొరకు 5 సభ్యులు గల ఎన్నికల కమిటీని ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా వేంపేట గ్రామ శివారులో గల శ్రీ మహాలక్ష్మి కిరాణం అండ్ జనరల్ స్టోర్స్లో రాత్రి దొంగలు పడి సుమారు 2,50,000 రూపాయల విలువైన వస్తువులు చోరీ చేశారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న పుణ్యక్షేత్రం భద్రాచలం. ఈ క్షేత్రంలో ఈ నెల 30న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, 31న మహాపట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో కళ్యాణం చూడడానికి దూర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కేటాయించిన విధులను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెలలో బస్తర్ ప్రాంతంలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో గిరిజనులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బీజాపూర్ సుక్మా జిల్లాలో సరిహద్దు ప్రాంతం దండకారణ్యంలో ప్రజలు అమిత్ షా పర్యటనను నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేపడుతున్నారు. నిరుద్యోగులపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపుతున్నారని, లిక్కర్ స్కామ్లో తన కూతురు కవితను కాపాడేందుకు చూపే ఆసక్తి నిరుద్యోగులపై సీఎం చూపడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంలో తమ పోరాటం కొనసాగిస్తామని టీజేఎస్ నాయకులు స్పష్టం చేశారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ జనసమితి కార్యకర్తలు దీక్షకు దిగారు. పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముందు రావుపద్మ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. నూతనంగా ఎన్నికైన పలువురు ఏపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఏపీ జేఏసీ నేత భూపరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారని, అది ఏ వారమో కూడా మాకు ఇప్పటికీ అర్థం అవడం లేదన్నారు. ఏలూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీకి గురైన సెల్ ఫోన్లను పోలీసులు బాధితులకు అందించారు. సెల్ ఫోన్ల చోరీకి ఫిర్యాదులు అందుతున్న పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి చోరీ అయిన 207 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. ఈ క్రమంలో ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సెల్ ఫోన్లను బాధితులకు అందించారు. పిల్లలపై ప్రేమతో వారు కోరిన హైస్పీడ్ బైక్లు తమ స్తోమతకు మించి కొనిస్తే వారు ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి రోడ్డు నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఇతరుల ప్రమాదాలకు గురిచేస్తున్నారని కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు.